డ్రీమ్ లో మ్యాటర్ చేస్తే రియల్ గా ఎలా నొప్పి ఉంటుంది? నా సామాన్ కనిపించట్లేదురా. జిగా జిగా రంజితానంద. ఏయ్, నువ్వెప్పుడు వచ్చావు? నైట్ అర్జెంట్ అని కాల్ చేస్తే కట్ చేస్తున్నావు. నువ్వెప్పుడు కాల్ చేసావు? హే, 18 మిస్డ్ కాల్సా? ఏమైందే? నిన్న నేను చెప్పాను కదా అది కల కాదని. నిన్న నైట్ కూడా నన్ను వేశాడే. ఏంటి వేశాడా? ఎవరిని ఎప్పుడు? ఆ, జెన్నీ కొత్త డ్రెస్ కొనాలని చెప్పిందమ్మా. బిగ్ బజార్ లో ఆఫర్లు నడుస్తున్నాయంట. ఓ, ఎలా ఉంది? బానే ఉందమ్మా. సరే సరే, ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ లో చాలా రకాలుగా వేస్తున్నారు, కానీ మా కాలంలో ఒకే డిజైన్ లో వేసేవాళ్ళు. తాగండి తాగండి. హే, వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి. నాకు కూడా కొత్త కొత్త డిజైన్లు వేసుకోవాలని ఉందే. డార్లింగ్, మత్తులో ఉన్నప్పుడు మ్యాటర్ చేసినట్టు కలొస్తే రియల్ గా చేసినట్టే ఉంటుందే. ఏయ్, నిజంగా నన్ను ఒకడు మ్యాటర్ చేశారని చెప్తున్నాను. కల కల అంటావేంటి? నిన్న మందు కొట్టలేదే. సరే గాని ఎవరు వాడు? తెలీదే. నీకే తెలియకుండా ఒకడు మ్యాటర్ చేసి వెళ్ళాడు. వాడెవడో తెలియదని చెప్తున్నావు. ఎలా అది? సరే, టెన్షన్ అవ్వకే, ఏదైనా చూసుకోవచ్చు. పద, మనం ప్రాక్టీస్ చేద్దాం. బేబీ, నువ్వు వచ్చేటప్పుడు ఎవరు చూడలేదు కదా? ఆ? లేదు. బేబీ, ఏంటి సడన్ గా ఇంటికి రమ్మని చెప్పావు? అమ్మా నాన్న గుడికి ఏదో పూజ కోసం వెళ్ళారు. సో నీలా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నేనెందుకు ఒంటరిగా ఉండాలి? అందుకే నీతో కలిసి ఉందామని రమ్మన్నాను. హో, కలిసి ఉండాలా? అంతే కదా. మ్మ్. హే డార్లింగ్, ఇప్పుడెందుకు టెన్షన్గా ఉన్నావు? ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఎవడైనా సరే తరమేద్దాం. ఆ, బేబీ, విక్కీ ఇంట్లో మ్యారేజ్కి ఓకే చెప్పేశారు. సీరియస్లీ? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బేబ్, కార్తిక్ కాల్ చేశాడా? లేదు, నువ్వైనా కాల్ చేసావా? నేను ఆ రోజే వాడి నెంబర్ బ్లాక్ చేశానే. నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు? ఎందుకంటే ఆ అబ్బాయిలందరూ నీ బాయ్ ఫ్రెండ్ లాగే ఉంటారనుకున్నావా? ఓ, అయితే మా మధ్య గొడవే రాదని చెప్తున్నావా? బేబీ, ఈ అబ్బాయిలు ఎలాంటి వాళ్ళో తెలుసా? మనం ఎవరు, మన క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ తెలిసే లవ్ చేస్తారు. ఆ తర్వాత అదే నచ్చలేదని చెప్తారు. ఆ తర్వాత అది మొత్తం మార్చుకోవాలని మనకే ఆర్డర్ వేస్తారు. శాడిస్ట్ వెధవలు. అందుకే ఆ దేవుడు మగవాళ్ళకి కోరికలు ఎక్కువగాను, ఆడవాళ్ళకి అందం ఎక్కువగాను సృష్టించాడు. ఏయ్, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? డియర్, ఈ అబ్బాయిలు వేడైన నూనెలో కాల్చిన అప్పడంలాగా. వాళ్ళను పొడి చేసి తినొచ్చు, పొడి పొడిగా తినొచ్చు, కానీ తడిసిపోతే తినలేము. నువ్వొక దానివి. వాడొక ముద్దు పెట్టాలంటేనే పెళ్లి తర్వాత అంటాడు. వాడు ఈ విషయాలకు అంత పనికిరాడు. బేబ్, ఈ విషయంలో అన్నీ తెలిసినట్టు మాట్లాడే అబ్బాయిల కన్నా ఏం తెలియనట్టు ఉన్న అబ్బాయిలే వాళ్ళే పనిచేస్తారు. ఉమ్?
మార్నింగ్ డియర్. గుడ్ మార్నింగ్. డియర్, నువ్వు చెప్పినట్టు అది కలే. ఎలా చెప్తున్నావు? 2 రోజులుగా నన్ను మ్యాటర్ చేస్తున్నట్టే నాకు అనిపించింది, కానీ ఈ రోజు నిన్ను చేస్తున్నట్టుగా అనిపించింది. సో అది కన్ఫర్మ్ గా కలే. అది కల కాదు. హ్మ్? మ్మ్. ఎవడొచ్చినా తరిమేద్దామని చెప్పావు, కానీ ఇప్పుడు సరే, కానీ నేను పక్కనే ఉన్నాను కదా, నువ్వు నన్ను లేపొచ్చు కదా. నిన్ను చేస్తున్నప్పుడు నువ్వు లేపావా? లేదు. అలాగే ఎంజాయ్ చేయాలనిపించింది, లేపాలని అనిపించలేదు. సరే, కానీ ఎవడనేది చూసావా? దానికి వాడు ఆప్షనే ఇవ్వలేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? వాణ్ణి కనిపెట్టాలి. నీ బాయ్ ఫ్రెండ్ తో చెప్దామా? హే, అబ్బాయిల గురించి నీకు తెలీదు. వాళ్ళు మాత్రం దొరికే ఛాన్స్ ని అస్సలు వదులుకోరు. అమ్మాయిలు మనం మాత్రం వర్జిన్ గా ఉండాలని చాలా కోరుకుంటారు. వాడితో చెప్పాల్సిన అవసరం లేదు. వాడెవడో మనమే కనిపెడదాం. హలో, చెప్పండి. వద్దని నేను నీతో ఎన్నిసార్లు చెప్పాలి? దీని గురించి నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడకమ్మా. నువ్వు ఆరోగ్యం చూసుకో. బాయ్. ఏమైంది మేడం? అమ్మ ఎప్పట్లాగే పెళ్లి గురించి మాట్లాడుతోంది. నేను ఇలా అంటున్నానే తప్పుగా అనుకోకండి. మనం పోలీస్గా ఉన్నా కూడా మనకంటూ కోరికలు ఫీలింగ్స్ ఉంటాయి మేడం. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి మేడం. కనుక మేడం? పోలీసుల్ని చూసి మిగతా వాళ్ళు భయపడాలి. భర్తగా ఉన్నా కూడా పోలీసుల్ని చూసి భయపడకూడదు. నాకు ఈ మగాళ్ళని చూస్తేనే చంపేసేయాలన్నంత కోపం వస్తుంది. నువ్వేంటంటే సారీ మేడం. మేడం, మిమ్మల్ని కలవాలని ఇద్దరు అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు. ఓకే, రమ్మని చెప్పు. ఓకే మేడం. చెప్పండి. మేడం, నా పేరు రమ్య, తన పేరు జెన్నీ. మేమిద్దరం ఒక స్టేజ్ షో డాన్సర్స్ మే. మీ సమస్య ఏంటో చెప్పండి. అది రేప్ చేశారు మేడం. వాట్? రేప్ చేశారా? అవును మేడం. ఎవరిని? ఇద్దరిని. ఇద్దరినా? అవును మేడం. ముందు వాడెవడో చెప్పండి. ఎన్కౌంటర్లో వాడిని నేను వేసేస్తాను. తెలీదు మేడం. తెలీదు మేడం. వాట్? ఏంటి, ఇద్దరు కలిసి ప్రాంక్ షో చేస్తున్నారా? లేదు మేడం, నిజంగానే మమ్మల్ని రేప్ చేశారు మేడం. ఆ, మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదు మేడం. మీ ఫ్యామిలీ ఎక్కడున్నారు? రిలేటివ్స్ మ్యారేజ్ కోసం అమ్మా నాన్న ఊరికెళ్లారు. ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? మీరెక్కడ పడుకున్నారు? ఇక్కడే మేడం. మార్క్, మేడం, దీన్ని ఎంత త్వరగా రేప్ చేస్తావో అంత త్వరగా రేప్ చేసి డోర్ క్లోజ్ చేసేసి వెళ్ళిపో. ఏంటి మేడం? వాట్? నేను చెప్పింది చెయ్యి. ఓకే మేడం. మేడం, మీరందరూ కొంచెం బయటికి వెళ్తే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మార్క్, ఓకే మేడం. సెర్చ్ చేయండి. ఓకే మేడం.
కార్తీ వీడేం చేస్తున్నాడు ఇక్కడ? మేడం వీడి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు మేడం. అనుమానం వచ్చి లాక్కొచ్చేసాను. ఎవరా నువ్వు? చెప్పు. మేడం, వీడు నా బాయ్ ఫ్రెండ్. బట్ ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది. నా ఫ్రీడమ్ ని త్యాగం చేస్తేనే ఇవి నాకు దొరుకుతాయంటే ఆ మెమరీస్ నాకు అక్కర్లేదు. ఏయ్, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీకు నాకు ఎప్పటికీ సెట్ అవ్వదు. సో లెట్స్ బ్రేకప్. ఏయ్, నువ్వేంటే చెప్పేది? నేను చెప్తున్నాను, నాకు నువ్వు వద్దు. బ్రేకప్ అయిపోయింది కదా, మరెందుకు వచ్చావు? అదే జెన్నీని కలుద్దామని వచ్చాను. కలవడానికే కదా వచ్చావు, మరెందుకు కలవకుండా వెళ్ళావు? బయట పోలీస్ జీప్ చూశాను మేడం, అందుకే. తప్పు చేసేవాళ్ళు పోలీసులు చూసి భయపడతారు. నువ్వెందుకు భయపడుతున్నావు? అయితే నువ్వే చేసావు. నేనా మేడం? నేను కాదు మేడం, తనే చేసింది. ఏమంటున్నాడు వీడు? ఎరా, కోపంలో ఈ అమ్మాయిని చేసావు, ఓకే. ఆ అమ్మాయిని ఎందుకు చేసావు? నేనా మేడం? నేను తనని మాత్రమే చేశాను. అయితే తననెవరు చేశారు? నేను కాదు మేడం. ఇలా అడిగితే వీడు ఒప్పుకోడు మేడం. తీసుకెళ్ళిపోదాం మేడం. అవును మేడం. మేడం, ఒక డౌట్. ఏంటి? ఏదో చేశాను అంటున్నారు కదా, నేనేం చేశాను? ఏరా, వీళ్ళిద్దరిని రేప్ చేసి ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా? ఏంటి రేపా? ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? మేడం, అది ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు మేడం. రే, నేను తన్ని మాత్రమే చేశానన్నా? సార్, అది లవ్ మా ఇద్దరి మధ్య ఉన్న బ్రేకప్ గురించి చెప్పాను సార్. అయితే నువ్వు చేయలేదు. నిజంగా లేదు మేడం. ఇప్పుడు నువ్వు వెళ్ళు, కానీ ఈ సమస్య తీరేంత వరకు నువ్వెక్కడికి వెళ్ళకూడదు. ఇక బయలుదేరు. ఎంత ధైర్యంగా లోపలికొచ్చాడంటే మీకు తెలిసిన వాడే ఎవడో అయి ఉంటాడు. నా లెక్క ప్రకారం వాడు ఈ రోజు కూడా వస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి మేడం? మీరేం భయపడక్కర్లేదు. నన్ను దాటుకుని వాడు ఎలా వస్తాడో నేను చూస్తాను. రే మామా, నా వల్ల కావట్లేదు మామా. అయితే ఇవ్వు, అది నేనే తాగేస్తాను. రేయ్, ఏంట్రా నా మనసు బాలేదు మామా. నీ సమస్య ఏంటో చెప్పు మామా, ఏదైనా చూసుకోవచ్చు. నా గర్ల్ ఫ్రెండ్ జెన్నీ ఉంది కదా, ఉమ్. దాన్ని ఎవరో వేశారు మామా. ఉమ్? రేయ్, రేప్ చేశారా? ఓ, రేపా? ఉమ్. ఇంతవరకు నేను ఒక ముద్దు కూడా ఇవ్వలేదు మామా, కానీ ఎవడో ఒకడు వచ్చి మొత్తం పని కానిచ్చేసాడు చూడు మామా. మామా, నువ్వు షోరూమ్ ని బయట నుండే చూసావు. వాడెవడో ట్రయల్ కూడా వేశాడు. నువ్వు వదిలే మామా, నిన్నే వదిలేసింది కదా, అంతా పైవాడు చూసుకుంటాడు. నువ్వు ఫ్రీగా ఉండు. పైన ఉండేవాడా? డార్లింగ్, ఏంటే? షకీలా మ్యామ్ చెప్పినట్టు ఈరోజు వాడొస్తే ఎవరిని సెలెక్ట్ చేస్తాడు? ఎందుకు ఇలా అడుగుతున్నావు? కాదు బేబీ, నిన్ను 2 రోజులు చేశాడు, నన్ను ఒక్కరోజే కదా చేశాడు. అయితే ఈరోజు నేనా? ఎందుకే భయపడుతున్నావు? భయమేం లేదు, ఊరికే అడిగాను. మూసుకుని పడుకో. మూసి పెట్టిన వాడొచ్చి కానించేస్తున్నాడు కదా. హే ఛీ, అది కాదు బేబీ, ఏదైనా చేస్తే నచ్చే విధంగా ఉండాలి అంటారు కదా. నాకు ఆ రోజు వాడు చేసింది అలాగే అనిపించింది. నీకు మాత్రమే కాదు, నాకు కూడా అలాగే అయింది. ఇదంతా ఎవరి వల్ల? రాయప్ప వల్ల లేదా మైకేల్ వల్ల? పిగ్లు! ఏమైంది? సార్, మేము కాదు, పైనుంచి ఎవరో. అయితే అరిచింది మీరు కదా? ఆహా, కాదు. అయితే అది మేడం అయి ఉండాలి. రండి పైకి పదండి. వెళ్ళి చూద్దాం, త్వరగా రండి.
ఏమైంది మేడం? అసలు ఏం డ్యూటీ చేస్తున్నారు? వాడు వచ్చి వెళ్ళిపోయాడు. వీళ్ళు రాలేదని చెప్తున్నారు మేడం. వాడు వచ్చాడని నేను చెప్తున్నాను కదా, వెళ్ళి వెతకండి. ఓకే మేడం. ఓకే మేడం. నేను ఇలా చెప్తున్నానే తప్పుగా అనుకోకండి. మనం పోలీస్ గా ఉన్నా కూడా మనకంటూ కోరికలు ఫీలింగ్స్ ఉంటాయి. సూది చోటు ఇవ్వకుండా దారం లోపలికి వెళ్ళదని చెప్తారు కదా మేడం. పాపం ఆవిడ కూడా ఆడదే కదా. ఇదంతా ఎవరి వల్ల? రాయప్ప వల్ల లేదా మైకేల్ వల్ల? ఏంటది? మేడం అది ఇవ్వు. ఇదంతా ఎవరి వల్ల? రాయప్ప వల్ల నువ్వు చేస్తున్న డ్యూటీ ఇదేనా? లేదా మైకేల్ వల్ల? ఎవరది వెనకాల క్రాస్ చేస్తున్నది? మార్క్, మేడం. ఈ ఫోటోని అన్ని స్టేషన్స్ కి ఫార్వర్డ్ చేసి వీడెక్కడున్నా తీసుకురామని చెప్పు. ఓకే మేడం. వాడు ఎవడనేది ముందు చెప్పండి. వాడిని ఎన్కౌంటర్ లో వేసేస్తా అన్న ఆవిడ్నే ముందు మ్యాటర్ చేసేసి వెళ్ళాడు. ఎవడే వాడు? ఎలా ఆలోచించినా వాడు మనకు తెలిసిన వాడు కాదు, కానీ మన గురించి వాడికి బాగా తెలిసినట్టుంది. హ్మ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.